మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేని వెంబడి వెళ్ళాలి? దేని వెనకాల వెళ్ళాలి? మందసము వెనకాల వెళ్ళాలి. దాని పేరు పెడతాను నేను. ఇందాక ఎటువైపు చూడాలి? ఒకటేమో బ్యాక్వర్డ్ లుక్. We have to look what God has done in our lives. మన జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఎటువంటి అద్భుతాలు, ఎటువంటి ఆశ్చర్యకార్యాలు, ఎటువంటి బాధ, నిస్పృహ, నిరాశ, కృంగుదలలో నుంచి మనల్ని అలాగ చేతులు పెట్టుకొని ఎలాగ లేవనెత్తి మనల్ని నడిపించి గాఢాంధకారపు లోయలు, ఇమిగ్రేషన్ లో గాఢాంధకారపు లోయలు, వివాహంలో గాఢాంధకారపు లోయలు, నిజ జీవితంలో పిల్లలు పెంచుటలో భర్తతో భార్యతో సరైన అవగాహన లేక కష్టపడుతున్న కష్టకాలంలో, కష్ట సాగరంలో దేవుడికి మొరపెట్టగా, దేవుడు వాక్యం నాకు చాలా ఇష్టమైన వాడు, ఆపత్కాలమున నేను మొరపెట్టగా ఆ మొర ఆయన ఆలకించాడు. When in the day of trouble, when you ask God, God comes to your rescue. There is only one God who talks to me and who walks with me. There is only one God, when I call upon Him, He answers me. There is only one God who sees what I am going through. There is only one God who feels what I am feeling. There is only one God who can understand my tears. There is only one God who understands betrayal. There is only one God who understands disappointment. There is one God who understands family mocking Him, family betraying Him. His name is Jesus Christ. మానవుడు దేవుణ్ణి అన్వేషించుట మతము ఏంటంటే, మానవుడు దేవుణ్ణి చెందుకోవాలని, దేవుణ్ణి మెప్పించాలని, దేవుణ్ణి సంతోష పెట్టాలని, దేవుడు ఎక్కడున్నాడో కనుక్కుందాము అనే అన్వేషణ మతము. దేవుడు దిగి వచ్చి మానవుని దగ్గరకు వద్దామనేది మార్గం. Our God is a don't ever forget this. Our God is a relational God. Amen. From Genesis to Revelation, His message is redemption of mankind so that He can have a relationship with you and me. Not only you have to look back, not only you have to look inside, you have to what you have to do is you have to look up. You have to look up. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. అంటే దాని వెంబడి వెళ్ళవలెను అక్కడ ఒక గ్రీక్ పదంలో, ఇఫ్ యు స్టడీ దట్ వర్డ్ ఇన్ ద ఒరిజినల్ టెక్స్ట్ లో చూసినట్లయితే, వారు మందసమును తీసుకొని వెళ్తూ స్తుతిస్తూ వెళ్ళారు. ఏం చేస్తూ వెళ్ళారు? పాటలు పాడుతూ. దే వర్ రిజాయిసింగ్ ఫర్ వాట్ గాడ్ ఈస్ అబౌట్ టు డూ. 2026 లో you remember what God has done by looking back. In 2026 లో you repented by looking inside. 2026 లో you should look up and say, Lord, I am rejoicing. The Bible says rejoice. The Philippians book of Paul says rejoice. Again I say rejoice.